మూడు రాజధానుల విషయంలో వెనక్కు తగ్గేది లేదని బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో స్పష్టం చేసింది సర్కార్. విశాఖనే పరిపాలనా రాజధాని అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. మరోవైపు రాజధాని ప్రాంతంలో మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇటు జనంలోనూ ఆసక్తికరంగా మారింది. అమరావతి ప్రాంతంలో పెండింగ్లో ఉన్న పనులపై సర్కార్ దృష్టి పెడుతున్నట్లు మంత్రి చెప్పారు. ఈ పరిణామాలపై రాజధాని ప్రాంత ప్రజలు ఓవైపు సంతోషపడుతూనే మరోవైపు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పర్యటన వెనుక మతలబు ఏంటో అర్థం కాక ప్రతిపక్షాలు కూడా ఆలోచనలో పడ్డాయి. ఇంతకీ బొత్స సిఆర్డీఏ ప్రాంతంలో ఆకస్మికంగా పర్యటించడం వెనుక ఉద్దేశం ఏంటి? రాజధాని తరలింపు ప్రతిపాదనను వాయిదా వేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే ఇవాల్టి స్పెషల్ డిబేట్లో పాల్గొంటున్నారు కాకుమను రాజశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఇక బ్రహ్మం చౌదరి గారు, టీడీపీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కాకుమన్ గారు, మూడు రాజధానులు అన్నారు, మళ్ళీ రెండవసారి అసెంబ్లీలో బిల్లు పెట్టారు, గవర్నర్ ప్రసంగంలో వినిపించారు, మండలికి పంపించారు, గొడవ జరిగింది. అన్నీ జరుగుతున్న సమయంలో మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామంటూనే మళ్ళీ అమరావతిలో పర్యటనలు. అసలు ఏంటి, అమరావతిని ఏం చేయబోతున్నారు? మూడు రాజధానులు అంటూనే ఇక్కడ మళ్ళీ నిర్మాణాలు అన్నీ అంటున్నారు. అసలు ఏంటి కన్ఫ్యూజన్, ఏం చేయబోతున్నారు? సార్, అమరావతి పర్యటనలో ప్రధానమైన అంశం అక్కడ ఇప్పటివరకు ఏ మేరకు పనులు జరిగినవి అనేటువంటి అంశం, ఏ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి ఎంతవరకు పనులు జరిగినాయి అనేటువంటి ఒక సమీక్ష చేయాల్సిన ఉద్దేశంతోనే మినిస్టర్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను కూడా తెలుసుకోవాలనేటువంటిది, లేటెస్ట్గా ఎలాగున్నాయో పరిస్థితులు తెలుసుకొని తదనుగుణంగా ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతోనే బొత్స సత్యనారాయణ డెవలప్ చేయాలంటే 1,00,000 కోట్లు అవుతుంది, మేము పెట్టలేమని చెప్పారు కదా. అంటే ఒకటండి, అంటే 1,00,000 కోట్లు అనేటువంటిది అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అది 1,00,000 కోట్లు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఒక వర్గానికి మేలు చేకూర్చేటువంటి ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, ఆయన వేసినటువంటి ఎస్టిమేషన్ అది 1,00,000 కోట్లు అనేటువంటిది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం వేరే ఉంది. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలి, అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆలోచన చేశారు. కాబట్టి ఆ మేరకే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది తప్పితే చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలను, ఆయన తీసుకున్నటువంటి మరి ఆ ఎస్టిమేషన్స్ని అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి అయితే మేము లేము. మేము అన్ని వర్గాల ప్రజలు మేలు జరగాల, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది. 1 year తర్వాత ఏమైంది ఉన్నట్టుండి మళ్ళీ అమరావతి ప్రాంతంలో పర్యటించడం ఏం జరగబోతోంది? లేదంటే వాస్తవంగా సీక్రెట్ ఏమైనా ఉందా, రహస్యాలు ఏమైనా ఉన్నాయి? సీక్రెట్ ఏం లేదండి. ఇప్పుడు మొట్టమొదటి నుంచి కూడా రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీ అయితేమి, జిఎన్ రావు గారి కమిటీ అయితే, బోస్టన్ కమిటీ అయితేమి ఒకే విధానాన్ని, ఒకే రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు విజయవాడ గుంటూరు మధ్యలో అనేటువంటి రాజధాని అనేటువంటి సరైనటువంటి విధానం కాదు, వికేంద్రీకరణ అనేటువంటిది మంచిది అనేటువంటి అభిప్రాయం స్పష్టంగా వాళ్ళు వెలిబుచ్చడం జరిగింది. దాని తర్వాత ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే ప్రభుత్వం దాని మీద దృష్టి సారించడం జరిగింది. మరి మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలా అనేటువంటిది, వికేంద్రీకరణ అనేటువంటిది మాకు ముందు నుంచి ఉన్నది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని, మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మేము అభివృద్ధి చెందాలని ఆలోచన మేము చేస్తున్నాం. కాబట్టి ఈరోజు పర్యటనలో చేయటం అయితేమి, లేకపోతే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కౌలు రైతులకి మరి డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏవైతే గత ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ప్రతి హామీని నెరవేర్స్తానని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో అంటే మూడు రాజధానులు ఉంటుంది, ఆ మూడు రాజధానుల్లో అమరావతి ఒకటండి. అంతేనా? ఈ రోజు మూడు రాజధానులు ఉంటుంది. అంటే నేనేమంటానంటే 1,00,000 కోట్లు పెట్టి ఒక రాజధాని, ఒకే ప్రాంతం అభివృద్ధి చెంది ఆయన వర్గాన్ని ఆయన అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనకి మేము సిద్ధంగా లేమండి. అయితే మేమేం చెప్తున్నాం, మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తాం. కేవలం ఒక 10,000 కోట్ల రూపాయల్లోనే ఒక షేప్ తీసుకొచ్చేసి దాన్ని మరి ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలన్న ఆలోచన మేము చేస్తా ఉన్నాం. ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ఏరియాస్ కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. అమరావతిలోనే మనం అంతో కింద కష్టపడవలసింది, చేయవలసింది, డబ్బు ఖర్చు పెట్టవలసింది. అక్కడ ఇప్పుడు రాజధాని నిర్మాణం అనేటువంటిది ఆయన చేపట్టినటువంటి సందర్భంలో కూడా 60-70 అడుగులు లోతు తీసి పరిస్థితులు, పిల్లర్స్ వేసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అంత వెచ్చించి చేసేటువంటి పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం లేదే. ఆ విధంగా చేయాలన్న ఆలోచన ఏ విధంగా చేస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే 1,00,000 కోట్లు ఎస్టిమేట్ చేశాడు. ఆయన ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. మిగిలిన డబ్బు ఏ విధంగా తీసుకొచ్చి, ఎక్కడ తీసుకొచ్చి ఎలా ఖర్చు పెట్టగలరండి? కేవలం మాటలకే పరిమితం తప్పితే అభివృద్ధి శూన్యం గత 5 సంవత్సరాలు. బ్రహ్మం చౌదరి గారు, ఒకటి, మూడు రాజధానులకు కట్టుబడి ఉంటాము, అందులో భాగంగా
అమరావతి రైతులకు భూములు ఇచ్చినటువంటి రైతులకు ఓదార్పునిచ్చేలా అక్కడ ఏదో కొన్ని కన్స్ట్రక్షన్స్ పూర్తి చేసే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. మీకేమనిపిస్తోంది? టీడీపీ ఏ రకంగా అబ్జర్వ్ చేస్తోంది మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన అమరావతిలో? సార్, ఇప్పుడు సంతోషకరమైనటువంటి అంశం ఒకటి ఏంటంటే, అమరావతి ఎడారి, అమరావతి శ్మశానం, అమరావతిలో పందులు తిరుగుతూ ఉన్నాయి, అమరావతి కాదు అది భ్రమరావతి, భ్రమరావతి కాదు అది హైమావతి అని చెప్పినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి గారు రాజధానిలో పర్యటించి నిటారుగా 18 అంతస్తుల బిల్డింగ్ని 90 డిగ్రీల ఎత్తుతోటి నిటారుగా తల ఎత్తేసి బిల్డింగ్ చూడటం జరిగింది. గ్రాఫిక్స్ అన్న వాళ్ళు అందరూ వెళ్ళేసి ఆ మెట్ల మీద 18 ఫ్లోర్లు ఎక్కి ఇంత కన్స్ట్రక్షన్ జరిగిందని చెప్పేసి వాళ్ళు మనసులో అనుకుంటూ కూడా బయటికి ప్రెస్ వాళ్ళు అడిగితే కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. సరే, ఏది ఏమైనా సరే సంతోషకరమైన అంశం. ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్సీల క్వార్టర్స్ కానీ, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జెస్, అదేవిధంగా పేద ప్రజల కోసం కట్టినటువంటి 5,000 నివాసాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పరిశీలించారు. మరలా కూడా రేపు ఎల్లుండి పరిశీలించి ఎక్కడైనా సరే చిన్న చిన్న రోడ్లు కనుక ఆగిపోయి ఉంటే వాటిని కూడా తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. కాకుమాన్ రాజశేఖర్ గారు కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది అక్కడ ఏముంది ఇటుక లేదు అని చెప్పేసినటువంటి వాళ్ళు ఇప్పుడు మీ ముందు మీరు అడిగిన ప్రశ్న కాకుమాన్ రాజశేఖర్ గారు 10,000 రూపాయలతో 10 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు అని చెప్పేసి స్వయంగా ఇప్పుడు ఒక విషయం కింద కాకుమాన్ రాజశేఖర్ గారు ఒప్పుకున్నారు. అది కూడా సంతోషకరమైనటువంటి అంశం. రాజధాని రైతులు మరలా ఈ సంవత్సరం మేలో ఇస్తా అన్నటువంటి కౌలు ఇంకా ఇవ్వలేదని చెప్పేసి 10 రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అది చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుపట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు కేటాయించి రైతులకి కౌలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. మేము తెలుగుదేశం పార్టీగా ఒకటే చెప్తా ఉన్నాం, అమరావతి రాజధాని పూర్తి చేయండి. ఇవాళ అమ్మకి అన్నం పెట్టినోడు పెద్దమ్మకి బంగారు గాజులు ఇక్కడ ఈ నిర్మాణాలన్నీ మీరు ప్రారంభించిన నిర్మాణాలన్నీ పూర్తయితే మీరు ప్రారంభించిన నిర్మాణాలు విశాఖపట్నంలో ఒక రాజధాని కడతాను, కర్నూలులో ఒక రాజధాని కడతా అంటే రాష్ట్రంలో నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. రైట్, మీరు ప్రారంభించిన నిర్మాణాలు, టీడీపీ హయాంలో ప్రారంభించిన నిర్మాణాలన్నీ పూర్తి చేస్తే రాజధాని ఇక్కడే ఉంటుందా, లేకపోతే 3 రాజధానులకి వెళ్తారనుకుంటున్నారా? సార్, ఒకటి ఏదైతే అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ మన ఏదైతే రాజధాని మీద జరిగినటువంటి చర్చలో ఇటు శ్రీకాకుళం కటుకు చిత్తూరుకు మధ్యలో ఉంటుంది, ఎక్కడ 30,000 ఎకరాల భూమి కనుక మనకి తక్కువ ఖర్చుతోటో లేకపోతే ఇవ్వడానికి రైతులు ముందుకు వచ్చినటువంటి ప్రాంతాన్ని మీరు రాజధానిగా మీరు చేయండి అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లో చెప్పడం జరిగింది. కొంచెం క్లారిటీ ఇస్తారు. రైతులు భూములు ఇస్తాయని లేదు, అది ప్రభుత్వ భూమి 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న చోట కట్టమన్నారు. మీరు చెప్పింది కరెక్టే, కాకపోతే ప్రభుత్వ భూమి ఎక్కడ 30,000 ఎకరాలు చెప్పింది స్పష్టంగా ఏం చెప్పారు ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి ఈశ్వర్ గారు ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి అని చెప్పలేదు. రాజశేఖర్ గారు మీరు మాట్లాడేటప్పుడు నేను మధ్యలో రాలేదు. దయచేసి ఈశ్వర్ గారు అడిగినటువంటి ప్రశ్నకు నేను సమాధానం చెప్పి బ్రహ్మచౌదరి గారు ఆన్సర్ చేయండి. రాజశేఖర్ గారు ఈశ్వర్ గారు అడిగినటువంటి ప్రశ్నకు నేను సమాధానం చెప్పిన తర్వాత మీరు క్వశ్చన్ యాడ్ చేయండి, దానికి కూడా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని ఏర్పాటు చేయమన్నారు, కానీ ప్రైవేటు భూములు లేకపోతే గవర్నమెంట్ భూములు అని చెప్పేసి స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు. కావాలంటే ఒకసారి రికార్డ్స్లోకి వెళ్ళి చూడండి. నేనేం అడుగుతా ఉన్నా అంటే, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి ఇవాళ ఒక రాజధాని నేను 3 రాజధానులు చేస్తానని చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదు. రెండోది, ప్రభుత్వం అధికారంలో ఉంది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. గ్రామాల వారీగా తాడికొండ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ కులం ఎంత ఉందో చూడండి, తన కులానికి మేలు చేయాలని చూస్తున్నాడని చెప్పేసి ఏదైతే మొదటి నుంచి ప్రచారం అమరావతిలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ కులానికి ఎన్ని భూములు ఉన్నాయో ఒకసారి మీరు లెక్కలు తీయండి. ఇప్పుడు కులాల వారీగా ఎంతమంది ఉన్నారు అనేది కాదు సార్, ఎంతమంది భూములు కలిగి ఉన్నారు, దళితుల భూములు ఏ విధంగా వీళ్ళు కొన్నారు అనేటువంటిది అంశం ఇక్కడ. గతంలో భూములు ఉన్నమాట వాస్తవమే, దళితులకు కూడా భూములు ఉన్నాయి. కానీ దళితుల భూములు కొన్నది ఎవరండి? తెలుగుదేశం పార్టీ నాయకులు
తక్కువ రేటు కొన్న తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి వాళ్ళు మళ్ళీ తిరిగి అమ్ముకోవడం జరిగింది. కాబట్టి అక్కడ దళితులు భూములు కోల్పోవడం జరిగింది, దళితులకు అన్యాయం జరిగింది, దళితులు దోపిడీకి గురయ్యారు అక్కడ. అది అలా ఉంచండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారండి? రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, మంచైనా చెడ్డైనా ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి దాని గురించి నేను డిస్ప్యూట్కి పోదలుచుకోలేదు. మళ్ళీ ప్రాంతాల వారీగా అసమానతలు తీసుకురావాల్సినటువంటి వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాని గురించి నేను చర్చించను. అయితే 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏంటండి? అప్పుల ఊబిలో కూరుకుపోయిన పరిస్థితి ఉంది ఆ రోజు. తర్వాత రావడమే 96,000 కోట్ల రూపాయల అప్పుతోటి రాష్ట్రం ఏర్పడింది. 16,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోడ్ తోటి ఏర్పడింది ప్రభుత్వం. అలాంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వ భూమి ఎక్కడైతే ఉందో అక్కడ చూసి తీసుకోవాలని ఆలోచనతో ఆయన చెప్పారు. అంతేగాని రైతుల నుంచి ఈ విధంగా దోపిడీ చేయమని చెప్పలేదు, లేదా దళితుల నుంచి ఈ విధంగా దోపిడీ చేయమని చెప్పలేదే. చేసిన కార్యక్రమం ఏంటంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ భూమి అయినప్పటికీ కూడా రైతులకి డబ్బులు ఇవ్వలేదు కదా. చేతుల్లో ఉన్నాయండి రాజధాని ప్రాంతం సార్. ప్రైవేట్ భూమి అయితే ప్రభుత్వ భూమి అయితే చంద్రబాబు నాయుడు గారు దాని మీద 1,50,000 కోట్ల డబ్బులు అయితే ఖర్చు చేయలేదు కదా. ఈ రోజు ఉచితంగా 1 రూపాయి ఖర్చు పెట్టకుండా 2.5 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆస్తిని తయారు చేసి పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. చేసుకోవచ్చు పేదల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఇది. ఈ రోజు అదే రాజధాని ప్రాంతంలో ఒక దళితుడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు తలెత్తుకొని తిరగడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆడ ఇళ్ల పట్టాలు ఇస్తానంటే వీళ్ళు పోయి కోర్టులో స్టేలు తీసుకొస్తే వీళ్ళు ఏ వర్గాన్ని బాగు చేయడానికి, ఏ వర్గాన్ని కొమ్ము కాస్తున్నారు తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాల్లో చెప్పాల్సిన అవసరం ఉందండి. వీళ్ళు నేను స్పష్టంగా చెప్తున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, దళితులకు సంబంధించిన భూములన్నీ వాళ్ళకి వెనక్కి వాళ్ళని నిర్ణయం తీసుకున్నారు. రాజధాని మరి ప్రభుత్వం ఏదైతే గతంలో హామీలు ఇచ్చిందో రైతులకు అన్ని నెరవేర్చడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. నెరవేర్చడం మొదలు పెట్టడం కూడా జరిగింది. అభివృద్ధి అక్కడ ఆగదు అని చెప్తా ఉన్నారు. అభివృద్ధి ప్రారంభించడానికే ఈ రోజు అక్కడ బొత్స సత్యనారాయణ గారు మంత్రి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. కాబట్టి నేనేమంటా అంటే వీళ్ళు నిలువున దోపిడీ చేసి 1 కిలోమీటర్ రోడ్డుకి 20 కోట్ల రూపాయలు వీళ్ళు వసూలు చేశారు. 20 కోట్ల రూపాయలు వెచ్చించి బిల్లులు తయారు చేశారంటే ఏ విధంగా నిర్మాణాల్లో దోపిడీ జరిగిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చండి. అందుకే మేమేం చెప్తామంటే 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి కొత్త నిశ్చయంతో మేము ఉన్నాం. అందులో ఎలాంటి మరి ఆలోచన మాకు లేదు. మీరు అనుకున్నట్టుగా ఇక్కడ బ్రహ్మం చౌదరి గారు మీరు అనుకున్నట్టుగా నిర్మాణాలన్నీ కూడా పూర్తవుతున్నాయి. ఇప్పటి వరకు మీరు ఏదైతే ఒక స్కెచ్ ప్రకారం అంటే ఒక ప్లాన్ ప్రకారం మీరు వెళుతున్నారో దాన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది కదా ప్రభుత్వం. దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా? సార్ వీళ్ళకి రాజధాని మీద చిత్తశుద్ధి లేదు. ఎప్పుడైతే అమరావతి రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేశారో రాజధాని విధ్వంసం వల్ల ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు. కార్మికులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే తన తప్పును తెలుసుకొని నిద్రాహారాలు మాని ఏదైతే 189 రోజులుగా అమరావతి రాజధానిలో నిరసనలు తెలియజేస్తా ఉన్నారో, దీక్షలు చేస్తా ఉన్నారో అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పి ఇప్పుడైనా సరే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక శాశ్వత రాజధాని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఒక రాజధాని కట్టలేనాడు, 3 రాజధానులు కడతా అంటే ఎవరు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఎప్పుడైతే అమరావతి రైతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారో ఈ రోజు విశాఖపట్నంలో రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 1 ఎకరం భూమి ఇవ్వడానికి కూడా ముందుకు రావడానికి సిద్ధంగా లేరన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. 1 సంవత్సరం లోపల 5 లక్షల మంది దాకా ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నానండి. ఏం మాట్లాడుతా ఉన్నారండి? మీ కార్యకర్తలకి 5,000 ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు జరగాలని ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైట్, బ్రహ్మం చౌదరి గారు చెప్పండి. ఇప్పుడు సార్ ఈశ్వర్ గారు, ఈ రోజున రాజధాని విధ్వంసం జరిగిన దగ్గర నుంచి ఈ రాష్ట్రానికి ఒక పరిశ్రమ రాలేదు. కార్మికులందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే మాటకు ముందు మాట వెనక మేము 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. అసలు ఉద్యోగానికి డెఫినేషన్ తెలుసా?
ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏంటి, Definition పిఎఫ్ మీరు ఉండాలి, చెప్పాలి మాకు. అదేవిధంగా ఇప్పుడు చాలా రాజధాని ఒక ప్రాంతంలో- నియమ నిబంధనలు 5 ఉంటాయి. సంవత్సరాల్లో వాళ్ళ ఇలాంటి కార్యకర్తలకు స్థితిని 5,000 Yes, రూపాయలు please. సార్, Please, వాళ్ళ ఒక నిమిషం, కార్యకర్తలకు 5,000 రూపాయలు. ఇద్దరు ఒకేసారి కనీస మాట్లాడకండి, parallel గా వేతనాలు మాట్లాడండి, అమర సార్ చెప్పండి ఈశ్వర్ గారు, చౌదరి గారు చెప్పండి. ప్రభుత్వ ఉద్యోగానికి డెఫినేషన్ తెలుసా అని అడుగుతున్నాయి రాజశేఖర్ గారిని. అవును, మాకు ప్రభుత్వ తెలీదండి. ఉద్యోగానికి మాకు డెఫినేషన్ తెలీదు. తెలుసా అని మీకు అడుగుతా తెలిస్తే ఉన్నా. చెప్పండి. కనీస అంటే కనీస మీకులాగా- వేతనాల మీకులాగా దోపిడీ కనీస చేయకుండా వేతనాల ప్రభుత్వ ఉద్యోగం అమర అంటే- చట్టం ప్రకారం మీకులాగా బిజినెస్ సమ్మిట్ ఎవరు మీరు చేస్తా ఉన్నారు కదా దోపిడీ, మీ వాలంటీర్లతో దోపిడీ చేపిస్తా ఉన్నారు, మీ వాలంటీర్లతో దాడులు చేపిస్తా ఉన్నారు. రైట్, ఇక్కడ ఒక విషయం మీ గ్రామ వాలంటీర్లు రాజశేఖర్ గారు మీరు చేస్తున్న ఆగండి. అవినీతి గురించి, Yes, మీ బ్రహ్మం గ్రామ చౌదరి గారు వాలంటీర్లు ప్లీజ్. చేస్తున్న దౌర్జన్యాల గురించి, Yes, మీ అసలు విషయం పార్టీ మాట్లాడదాం. చేస్తున్న అక్రమ ఇప్పుడు- కేసుల గురించి తప్పకుండా చర్చిద్దాం. రైట్, ఇప్పుడు మీరు ప్రారంభించిన నిర్మాణాలు చాలా వరకు ఒకటి 20%, కొన్ని 50%, కొన్ని 70% ఇలా పూర్తయినవి ఉన్నాయి. వీటన్నింటినీ పూర్తి చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక అభ్యంతరాలు ఏముంటుంది చెప్పండి. సార్ ఇప్పుడు బడ్జెట్లో 500 కోట్లు కేటాయించారు సార్ వాళ్ళు. హ్మ్, అందులో 183 కోట్ల కౌలు రైతుల కౌలు డబ్బులు పోతాయి సార్. అవును. మిగిలినటువంటి 300 కోట్ల రూపాయలతోటి వీళ్ళు ఏం చేయగలుగుతారు సార్? 108 అంబులెన్సుల విషయంలోనే 307 కోట్ల రూపాయలు నొక్కారు సార్ వీళ్ళు. బ్లీచింగ్ పౌడర్ లో నొక్కారు సార్. నొక్కారు? Right, right. మన మీకులాగా- bleaching Yes, powder చెప్పేసి రాజధానికి మహిళా వచ్చేసేయండి. దోపిడీ చేసే ఆలోచన వీళ్ళు మాకు చేసినటువంటి లేదు. చిన్న స్కాములు మీకులాగా పెద్దగా దోపిడీ- కూర్చున్నాయి సార్. మీకులాగా అంటే వీళ్ళకి అమరావతిని 108 అరాచకానికి వీళ్ళు అడ్డాగా 108 మార్చింది మీరు గత 5 కొట్టేసినటువంటి సంవత్సరాల్లో. డబ్బులంతా విలువ లేదా సార్ రాజధాని అంటే వీళ్ళకి? అరాచకానికి రాష్ట్రానికి అడ్డాగా రాజధాని మార్చింది గత లేకపోతే 5 పరిశ్రమలు సంవత్సరాల్లో. వస్తాయా, పెట్టుబడులు దోపిడీ వస్తాయా? చేసి. ఎవరిని అరెస్ట్ చేశారండి? మీకులాగా దోపిడీ మీ చేయడం పార్టీ లేదు. మీ ఈ రోజు పార్టీ మీరు ఇచ్చినటువంటి రామచంద్రారెడ్డి కాంట్రాక్టులు మైదా, మేము మీ రివర్స్ పార్టీ టెండరింగ్ రామచంద్రారెడ్డి ద్వారా మైదా స్కామ్ చేస్తే 2,200 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా మీరు చేశారు. ఏందండి మీరు చేసిన మీకులా రివర్స్ కాదు. టెండరింగ్? ఏ మీకులా రివర్స్ దోపిడీలు టెండరింగ్ చేయడం చేశారు? కాదు. మీరు చేసింది మీకులా రివర్స్ టెండరింగ్ నామినేషన్ కాదు, వర్కులు ఇచ్చి అది రిజర్వ్ ఇష్టారాజ్యంగా టెండరింగ్ లో దోచిపెట్టి మీ మీరు చేసింది కార్యకర్తలకి, రివర్స్ నాయకులకి. టెండరింగ్ కాదు, రివర్స్ ఆ విధానం టెండరింగ్ మాది లో. కాదు. అందుకనే ప్రభుత్వానికి తెలుగుదేశం ఆదా పార్టీ చేసేటువంటి తెలుగుదేశం కార్యక్రమాలు పార్టీ మేము చేస్తా ఉన్నాం. ఏది ప్రశ్నించినప్పుడు మీ దగ్గర ప్రజలకు సమాధానం నేరుగా లేక అందిస్తున్నాం. ప్రభుత్వ అక్రమ కేసులు పథకాలు, పెడుతున్నారు ప్రజా మీరు. సంక్షేమ కార్యక్రమాలు డోర్ డెలివరీ చేస్తున్నటువంటి ఘనత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు దక్కుతుంది. రైట్, ఇప్పుడు అమరావతిని పూర్తి చేయాలంటే మీకు 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు అమరావతిని పూర్తి చేయడానికి కాకుమార్ గారు ఒక నిమిషం, బ్రహ్మం చౌదరి గారు ఒక నిమిషం సార్, ప్లీజ్. బ్రహ్మం చౌదరి గారు ఒక నిమిషం ఆగండి. మీకు అమరావతిని ఆ నిర్మాణాలు పూర్తి చేయడానికి 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది వరకైతే 1,00,000 కోట్లు అవుతుంది, మేము చేయలేమన్నారు కదా, మీరే కదా చేతులు సార్, ఎత్తేశారు. 1,00,000 కోట్లతోటి మేము ఎందుకు చేస్తామండి? వాళ్ళలాగా 10కి 20 వేసి 10కి 100 వేసి ఇలాంటి ఎస్టిమేషన్లు వేసి 20 ఏంటి? నేను ఒకటి సార్, నేను అంటే 10కి 20 ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా అక్కడ వర్క్కి సంబంధించి 10 రూపాయలు వర్క్ ఉంటే 20 రూపాయలు వేస్తారు, లేదా 100 రూపాయలు వేస్తారు ఎస్టిమేషన్. ఈ విధంగా ఇప్పుడు నేను ఎందుకు అందుకే చెప్తున్నాను అంటే 1 కిలోమీటర్ రోడ్డుకి 20 కోట్ల రూపాయలు పెట్టి 1 కిలోమీటర్ రోడ్డు వేస్తారండి ఎవడైనా? తలకాయ ఉన్నవాడు ఎవడైనా? 1 కిలోమీటర్ రోడ్డుకి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి అక్కడ రాజధాని ప్రాంతం. హైవేలకు కూడా కాదు కదంతా. అదేనండి, హైవేలు కూడా కాదండి. నిజంగా అంత పెట్టిందా? పెట్టింది సార్, బిల్స్ ఉన్నాయి కదా అక్కడ, రికార్డు చూసి మాట్లాడుతున్నాను సార్, రికార్డెడ్ గా మాట్లాడుతున్నాను నేను. అదే ఏ గ్రామంలో పెట్టిందో 20 చెప్పండి సార్ వేలకు- ఈశ్వర్ గారు. Yes. ఈశ్వర్ గారు ఏ కిలోమీటర్ గ్రామంలో ఖర్చు పెట్టిందో ఒక నిమిషం, చెప్పండి. ఒక నిమిషం, మీరు చెప్పిన అంశమే. లోకేష్ బాబు గారు మంత్రి అయిన తర్వాత 26,000 కిలోమీటర్లు రోడ్లు వేసాము. 26,000 కిలోమీటర్లు ఇంటూ 20 లక్షల రూపాయలు వేస్తే రాష్ట్ర బడ్జెట్ దాని ఎక్కడికి ఒక్కదానికే వేశారు మీరు? సరిపోతా? ఎక్కడికి వేశారు? 26,000 ఎక్కడ కలకత్తా వేసుకున్నారా? చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వేసుకున్నారా? మీ దగ్గర హైదరాబాద్ లెక్కలు బయట వేసుకున్నారా? పెట్టండి. ఆ, మీ దగ్గర హైదరాబాద్ లెక్కలు జూబ్లీ బయట హిల్స్ లో పెట్టండి. వేసుకున్నాడా ఏంటి? ఒక్క రూపాయి అవినీతి అమరావతి నుంచి. సార్ అవన్నీ సార్ మీ ఆపండి. పార్టీ వీళ్ళు- ఇచ్చేటువంటి సార్, స్క్రిప్ట్లు ఒకటి తీసుకొచ్చాడు, సార్, చదివితే ఎవరు నేను నమ్మడు? ఏమంటానంటే, ఒక్క రూపాయి వీళ్ళు అవినీతి చేసినటువంటి నిరూపించి మాట్లాడండి. ఈ అవినీతి రోజు అక్రమాలు నిరూపించి బయటకు మాట్లాడండి. తీస్తున్నాం అనేటువంటి సంవత్సరం అక్కస్తోనే అవుతుంది, మాట్లాడుతున్నారు రూపాయి రేపు. అవినీతిని బయట అమరావతి పెట్టారు. అభివృద్ధి ఇంకా 20 విషయంలో లక్షల వీళ్ళకి కోట్ల చిత్తశుద్ధి లేదండి. అది మీరు ఇది ఇప్పుడు ఏం చెప్తే ఎవరు చెబుతున్నారు? నమ్ముతారండి? అమరావతి ప్రాంత రైతుల్ని ఈ మోసం నిర్మాణాలన్నీ చేసి పూర్తి చేస్తారా? ఈ అన్యాయంగా నిర్మాణాలన్నీ రోడ్ల పూర్తి మీద చేస్తారా? ఈ నిర్మాణాలన్నీ పూర్తి చేస్తారా? ఖచ్చితంగా సార్, నిర్మాణాలని పూర్తి చేస్తాం. వీళ్ళు ఏదైతే రాజ్యంగా ఎస్టిమేషన్ వేసి రాజ్యంగా దోచిపెట్టారో తిరిగి కూడా ఏం చేస్తారు? నిర్మాణాలన్నీ పూర్తి చేసి ఇక్కడ అధికారులు ఇక్కడ ఉండరు, సెక్రటేరియట్ ఏమో తరలిపోతుంది. ఇవన్నీ తరలిపోతే ఈ బిల్డింగ్స్ అన్ని గ్రూప్ డి ఉద్యోగుల కోసం 3,860 ప్లాట్లు అంట, ఎన్జిఓల కోసం 21 టవర్లు 1995 ప్లాట్లు అంట. ఇటు చూసుకుంటే మంత్రులు, సీనియర్ అధికారులు, న్యాయమూర్తులు అందరికీ బంగ్లాలు ఉన్నాయి ఇక్కడ, అందరికీ అన్ని కన్స్ట్రక్షన్ దశలో ఉన్నాయి, సగం నిర్మాణాలు ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేసి ఏం చేస్తారు సార్? ప్రభుత్వం ఏ ఒక్క పైసా కూడా దుర్వినియోగం కానివ్వదు, ఏ ఒక్క కట్టడాన్ని కూడా నిరుపయోగంగా ఉంచదు, ఖచ్చితంగా వినియోగిస్తుంది ప్రభుత్వం. అందులో మీకు సందేహం లేదు. ఇప్పుడు రాజధాని అనేటువంటి పూర్తిగా ఏమి తీసేయట్లేదు కదండి, ఇక్కడ ఖచ్చితంగా అన్నిటి కూడా వినియోగిస్తారు. ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళలాగా
ఇష్టారాజ్యంగా దోపిడీ చేయాలన్నటువంటి ఆలోచనతోటి ఇష్టారాజ్యంగా చేసి 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వకుండా వదిలిపెట్టిపోయారండి వాళ్ళు. ఆ బిల్లులు ఈరోజు ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఏం చేశారండి, చివరిలో పోతా ఆయనకు అనుకూలమైనటువంటి వ్యక్తులు, ఆయన ఎవరైతే కాంట్రాక్ట్లు ఇచ్చారో ఆయనకి ఎక్కడైతే పర్సంటేజ్లు వస్తాయో వాళ్ళకి హడావుడిగా బిల్లులు మొత్తం ఇచ్చి కేవలం ఖజానాలో 100 కోట్ల రూపాయలు మాత్రమే వదిలిపెట్టి వెళ్ళేటువంటి పరిస్థితులు గత ప్రభుత్వం ఉందండి. ఆ స్థాయి నుంచి 100 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీలు 90% పైన ఈరోజు కంప్లీట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు కనబడతా ఉంది. ఈరోజు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన హామీలు ప్రజల వద్దకే డోర్ డెలివరీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి, ఈరోజు చేస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళ ఏదో మాయ మాటలు చెప్పి మసిబూసి మారేడుగా చేసి ఒకటి కౌలు ఇస్తున్నారు. అలాగే ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ అనేది ఇక్కడే ఉంటుంది, రెండవ అంశం అమరావతిలోనే ఉంటుంది, అక్కడ రైతులకు కౌలు ఇస్తున్నారు. బ్రహ్మం చౌదరి గారు, మూడో అంశము అక్కడే రైతులకు భూములు ఇచ్చినటువంటి రైతులు కానీ అక్కడ ప్రజలు కానీ సంతృప్తి పరిచేలా పెండింగ్లో ఉన్నటువంటి నిర్మాణాలన్నీ పూర్తి చేస్తామంటున్నారు. పూర్తి కాలేదు, పూర్తి చేస్తామంటున్నారు. ఏంటి ఇప్పుడు మీకున్నటువంటి అభ్యంతరం ఏంటి? అన్నీ జరుగుతున్నాయి కదా అక్కడ. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కలలకంటున్నటువంటి రాజధాని కావాలి, 3 రాజధానులు కాదు, అమరావతి ఏకైక రాష్ట్ర రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కలలు కంటున్నాడు. పార్టీ మిగతా బ్రహ్మం చౌదరి గారికి అవకాశం ఇస్తామని నేను అవకాశం ఇస్తున్నా, మీరు మాట్లాడండి. రాజశేఖర్ గారు మాట్లాడండి, మరి ఆపమానండి, తను ఆపమానండి, మీరు మాట్లాడండి. రాజశేఖర్ గారు క్రాస్ టాక్ చేయటం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. రాజశేఖర్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, అవినీతి జరగలేదు, లేకపోతే నిధుల దుర్వినియోగం జరగలేదని. మైదా పిండి సప్లై చేశారు, కరోనా డబ్బులు మింగారు, బ్లీచింగ్ పౌడర్ మీ దగ్గర సమాచారం లేదని ప్రజలు భావించాల్సి ఉంటుంది. ఏం మాట్లాడతారు మీరు? వినండి రాజశేఖర్ గారు, మీకు వినే ఓపిక లేకపోతే మీ దగ్గర సమాచారం లేదని చెప్పేసి ప్రజలు భావించాల్సి ఉంటుంది. మీకు వినే ఓపిక లేకపోతే మీ దగ్గర సమాచారం లేదని చెప్పేసి రాజశేఖర్ గారు ప్లీజ్ ఒక నిమిషం ఆగాలి. మీరు నేను బ్రహ్మం చౌదరి గారికి అవకాశం ఇచ్చాను, వారు మాట్లాడాలి ప్లీజ్. చెప్పిన తర్వాత మీరు మాట్లాడొచ్చు. బ్రహ్మం చౌదరి గారు చెప్పండి, ఏంటి మీకు నేను చెప్పాను, అన్ని క్లియర్గా చెప్పాను. రాజధానిలో పెండింగ్లో ఉన్నటువంటి నిర్మాణాలు పూర్తి చేస్తామంటున్నారు, కౌలు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు, ఈ సంవత్సరం కూడా కౌలు రిలీజ్ చేశారు. అలాగే ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ అనేది కంటిన్యూ అవుతుంది, ఇక్కడ పెడతాము క్యాపిటల్ అనేది చెప్తున్నారు. ఇంకా మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి డైరెక్ట్ చెప్పండి. సార్, క్యాపిటల్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, లెజిస్లేషన్ ఉండాలి, జ్యుడిషియరీ ఉండాలి. ఈ 3 ఒకటే దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉంది, దాన్నే క్యాపిటల్ అంటారు. కాబట్టి ఇవన్నీ ఎవరు నమ్మరు. ఇవాళ నేనేదో విశాఖపట్నంలో మరో క్యాపిటల్ కడతా అంటే అమరావతి రైతులను మోసం చేసినటువంటి విషయంలో విశాఖపట్నంలో ఒక్క రైతు కూడా మీకు ఎకరం వేయడానికి ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి ఎప్పటికైనా సరే తప్పు ఒప్పుకొని అమరావతి ప్రజలకి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పి అమరావతి ఏకైక శాశ్వత రాజధాని అని చెప్పేసి ప్రకటించి ఏదైతే వీళ్ళు ఆవుకథ చెబుతా ఉన్నారో 151 సీట్లు వచ్చినాయి, మాకు 22 ఎంపీ సీట్లు వచ్చినాయి అని చెప్పేసి దాన్ని ఎవరు కాదనలేటువంటి ఇప్పుడు అమరావతి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీరు 3 రాజధానులు లేదు, అమరావతి ఒకటే క్యాపిటల్, మీ డిమాండ్ అది. క్షమాపణ చెప్పి అమరావతి ఏకైక శాశ్వత రాజధాని చెప్పి ప్రకటించి వీళ్ళు ఏదైతే పాదయాత్ర సందర్భంగా 200 హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడానికి ప్రయత్నించమని చెప్పండి. రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, రాష్ట్రంలో మితిమీరిపోయినటువంటి అవినీతి జరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం మీ క్వశ్చన్స్ క్లియర్ గా ఉన్నాయి, ఆన్సర్ చేయండి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, క్షమాపణ ఎవరు చెప్పాలా? ఈరోజు రాజధాని నిర్మాణం అనేటువంటిది చేస్తానని చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల ఆంధ్ర ప్రజల్ని, అమరావతి ప్రాంత ప్రజల్ని మోసం చేసి దగా చేసి దోపిడీ చేసినటువంటి వ్యక్తి, ఆయన చెప్పాలి క్షమాపణ.
1,00,000 కోట్లు ఖర్చు పెట్టి రాజధాని మొత్తాన్ని సింగపూర్ లాగా చేస్తాను, మీరు అమెరికా చెప్పారా? లాగా మీరు చేస్తాను, చెప్పారా? లండన్ లాగా చేస్తానని మీరు మాట్లాడినటువంటి నూరు వ్యక్తి సార్లు చెప్పి, ఆయన లేకపోతే కాళ్ళు మీ పట్టుకొని పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర రాష్ట్ర ఏం చెప్పారు? ప్రజలు అందరూ ఇక్కడ కాళ్ళు ఇక్కడ పట్టుకొని కాకుమార్ క్షమాపణ రాజశేఖర్ చెప్పాలి ఆయన. గారు, మీ పార్టీ ఇప్పుడు నాయకుడు క్షమాపణ ఉమ్మారెడ్డి చెప్పాల్సింది వెంకటేశ్వర మేం ఏం కాదు చెప్పారు? ఆయన ప్రజల్ని ఉమ్మారెడ్డి మోసం వెంకటేశ్వర చేసింది గారు చంద్రబాబు నాయుడు గారు. నాయకుడు. అక్కడ Yes. దోపిడీ చేసింది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు. Yes. ఏ రకంగా ముందుకెళ్తారో చూద్దాం. అక్కడ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల ఆంధ్ర ప్రజలు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. Right, please. అక్కడి నుంచి Right. వచ్చి ఆ ప్రాంతం ఎవరు? అభివృద్ధి మీరు చేయడానికి తట్ట మేము పట్టారు సిద్ధంగా ఎవరు? ఉన్నాం. మీరు క్షమాపణ ఆ చెప్పాలి. ప్రాంతాన్ని ఆ అన్ని ప్రాంతాన్ని విధాలా అభివృద్ధి చేస్తారు, చేస్తాము. 3 రాజధానులు వెళ్తారు. రైట్. మూడు రాజధానులు అనేటువంటిది Yes. చేస్తాం. Right. మూడు Thank you. ప్రాంతాల్లో Thank you. అభివృద్ధి Thank you, చేద్దామని కాకుమాన్ గారు. కోరుకుంటాం. చూద్దాం ఏం దేశం చేస్తున్న మొత్తం ప్రభుత్వం. కూడా అనేక Thank రాష్ట్రాల్లో you, కాకుమాన్ గారు. ఇదే విధానం కొనసాగుతుంది. వేరే దేశాల్లో Yes. కూడా ఇదే బ్రహ్మచౌదరి విధానం గారు, కొనసాగుతుంది. బ్రహ్మచౌదరి గారు, అభివృద్ధి థ్యాంక్ యూ అండి కేంద్రాలు చర్చలో ఈశ్వర్ పాల్గొన్నందుకు. గారు. ఎస్ ఎస్ ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి 10 TV.